తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు చేరువలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర కోస్తాకు భారీ వర్షాలు ఉంటాయంటోంది. మిగిలిన జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు సముద్ర అలజడులు ఉంటుందని, గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. సెప్టెంబర్లో 1 లేదా 2 అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కొద్ది రోజులుగా విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండలు ఉక్కపోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అంచనాతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని వెదర్ డిపార్ట్మెంట్ సూచించింది.